3వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. చాలండి. అందరూ కూడా ఈ 2025వ సంవత్సరము దేవుడు మనకి దయాకిరీటంగా ధరింపు చేసిన విధానాన్ని బట్టి ఎవరు మటుకు వాళ్ళు కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని నిలబడిన మనమందరూ కూడా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం అంతా 12 నెలల్లో అనగా 365 రోజులు దేవుని కృప మెండుగా వ్యక్తిగతంగా మనందరి మీద, మన కుటుంబాల మీద, మన సంఘం మీద ఉండులాగున, సంఘానికి వస్తున్న వారి మీద ఉండులాగున ఈ సంవత్సరం అంతా దేవుడు ఆశీర్వాదాలతో నింపులాగున, కీడులు, అపాయాలు, ప్రమాదాలు, ఏ అనారోగ్య పరిస్థితులు మనకి, మన కుటుంబానికి, అలాగే మన సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరికి జరగకుండా దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుని కాపుదల కొరకు ఒక 2 నిమిషాలు వ్యక్తిగతంగా ఎవరు మటుకు వాళ్ళు మనసులో ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. 2024 సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి నేను 2025 సంవత్సరంలోనికి నన్ను, మమ్మలను, మా అందరినీ, సంఘాన్ని ప్రేమించి వస్తున్న సంఘ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు కాచి కాపాడారు. ఈ 2025 సంవత్సరం కూడా నీ కృపా ప్రభా, నీ దయ, నీ వాత్సల్యత మా అందరి మీద, మా అందరి జీవితాల మీద, మా అందరి పరిపాట్ల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, వ్యవసాయాల మీద రాకపోయేందుకు నేను మెండుగా ఉండేలాగా మీరు సహాయం చేయండి. ఈ 365 రోజులు కూడా ప్రభా మీరు కంటికి రెప్పలాగా మా అందరినీ కాచి కాపాడి, రక్షించి, పోషించి, నడిపించి, నవనూతనమైన అనుభవంలో మా అందరికీ అనేకమైన ఆశీర్వాదాలు కలిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఇప్పుడు వరకు పాటల ద్వారా మీ నామాన్ని మైపరిచాం. నీ దాసులు నీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాటలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా, త్రియేక దేవునిగా మీరుండి మాట్లాడండి. మానవ స్వరం వరకు చేసి పరిశుద్ధాత్మ స్వరం నాకు అందించండి. ఎందుకంటే నిలబడిన వాడు ఒట్టివాడు, మట్టివాడు, పనికిరాని వాడు కానీ తండ్రి, మాట్లాడేది నా తండ్రి ఆత్మ అని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. మీరు మాట్లాడితే మాకు మేలు, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదము, మీరు మాట్లాడితే మీ వాక్యం చేత ప్రభా మా కుటుంబాలు, మా జీవితాలు కట్టబడితే నమ్ముతుండగా సంపూర్ణంగా నీ వాక్యం చేత మా అందరితో మాట్లాడి మా అందరిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, కృపలో వర్ధిల్ల చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న తండ్రి. చిన్న పిల్లలను, యవనస్తులను, పెద్దవారిని, వృద్ధులను దీవించండి. ఇంకా రాబోతున్న ప్రజలను కూడా సకాలంలో నడిపించి ఈ నూతన సంవత్సరపు ఆరాధనని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండులాగా మీరు సహాయం చేయమని, నిశ్చయంగా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందండి. విరోధమైన ప్రతి ఆత్మ యేసు నామములో కొట్టివేసి నీ కార్యాలను జరిగించమని యేసు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్లుప్తంగా చెప్తానండి. దయచేసి అందరూ కూడా ఈ మాటలు వినాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం చెప్పే మాటలే కానీ ఒక సంవత్సరం ఉన్నవారు ఒక సంవత్సరం ఉండరు. దేవుడు మనకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, మంచి ఆయుష్కాలాన్ని బట్టి, ఎందరికో లేని ఇట్టి భాగ్యాన్ని, ధన్యతని సజీవులుగా ఉంచిన మనందరికీ దేవుని వాక్యము మరొకసారి జ్ఞాపకం చేస్తుండగా
దేవుని వాక్యం నిన్న మనమందరూ కూడా ఆశీర్వాదం పొందుదాం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథాలను వాళ్ళందరూ తెరిచి చూడండి. చదువు వచ్చిన పైన పరిశుద్ధ గ్రంథము మీ హస్తాల్లో ఉంటే తెరిచి చూడండి. ఆ వాక్యము హృదయ అంచులోనికి వెళ్ళి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయంలో 2వ వచనము 2వ లైన్లో ఏమంటాడు తెలుసండి? యెహోవా సూచనములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సూచనము జరుగుచుండగా దేవుడు ఏం చేస్తాడంటండి? కార్యాన్ని నూతన పరుస్తూ ఉంటాడు. ఏం కార్యాలు అని మీరు నన్ను అడిగితే, ఇక్కడ చాలా మంది పెద్దవారు ఉన్నారు, చాలా మంది చిన్నవారు ఉన్నారు, నాతోటి సమానులైన వయసు కలిగిన వారు ఉన్నారు. దేవుడు మన వ్యక్తిగత జీవితంలో కానీ, దేవుడు మన సంఘ జీవితంలో కానీ అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడండి. ఏ కార్యాలు అంటే, మనం నిలబడి సాక్ష్యం చెబుతూ ఉంటాము. దేవుడు నాకు ఆ మేలు చేశాడండి, దేవుడు నాకు ఈ మేలు చేశాడండి. దేవుడు అనేకమైన విషయాల్లో, పరిపాటల్లో, అనారోగ్యాల్లో, అప్పుల్లో, ఇరుకుల్లో, ప్రతి పరిస్థితిలో దేవుని హస్తము నాకు తోడుగా ఉండడం ద్వారా దేవుడు చేత నేను ఆశీర్వదింపబడి ఈ రీతిగా ఉన్నాను అని బలిపీఠము ఎదుట నిలబడి అనేకమైన సాక్ష్యాలు మనం వింటూ ఉంటాము. అంత మాత్రమే కాదు, సందర్భానుసారంగా మనం కూడా కొన్నిసార్లు నిలబడి చెబుతూ ఉంటాము. అదే రాశాడు హబక్కూకు. ఏమని అంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము. ఏంటి కార్యాలు అంటే, 2023 ఉన్నట్లుగా 2024లో లేదండి. 2024లో ఉన్నట్లుగా 2025లో ఉండకపోవచ్చు. మనం ఊహించినది జరగకపోవచ్చు, మనం అనుకున్నది జరగకపోవచ్చు. అలా జరగకుండా ఉండాలంటేనే కదా కష్టాలు ఎవరికి చెప్పురావండి, శ్రమలు ఎవరికి చెప్పురావు. మరి ఎందుకు అనంటే, కష్టాలు శ్రమలు అవి వ్యక్తిగతంగా కొన్నిసార్లు సాతానుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడే మనని శ్రమ ద్వారా పుటం వేసి, ఆ శ్రమ ద్వారా మనకు ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడే కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘ జీవితంలో, మన కుటుంబ జీవితంలో అనేకమైన శ్రమలకు మనం గురవుతూ ఉంటాము. అరే 2025లో నేను ఎలా ఉండదో బాగుంటుంది అనుకున్నానని నా జీవితం, 2025లో నేను ఎలా ఊహించుకున్నాను కదా నా జీవితం అనటానికి లేదండి. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాశాడు. ఏంటో తెలుసండి? గంటలు, గడియలు, సమయములు, దినములు, మాసములు అన్ని తండ్రి చేతులు ఏమై ఉన్నాయి అంటండి? స్వాధీనమై ఉన్నవి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తండ్రి చేతిలో స్వాధీనమై ఉన్నప్పుడు ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ రోజు మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో, ఏ రోజు మన కుటుంబ జీవితం ఎలా ఉంటుందో, ఏ రోజు మన కుటుంబంలో అనారోగ్యాలు వస్తాయో, ఏ రోజు మన కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తాయో మనకు తెలియదు. కానీ దీని బిడ్డలారా, నమ్మండి, ఈ పూట 2025వ సంవత్సరము జనవరి 1వ తారీఖు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసండి? కష్టాలు శ్రమలు వస్తూ ఉంటవి, పోతూ ఉంటవి. మనము దేవుని చేతిలో భద్రపరచబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. మనం దేవుని చేతులు ఏమై ఉండాలంటండి? భద్రపరచబడిన వారమై ఉండాలి. అంటే ఎవ్రీడే ప్రతి విశ్వాసి ఏం చేయాలి అంటే దేవునితో మాట్లాడాలి. ఎవ్రీడే అంటే ప్రతిరోజు విశ్వాసి దేవుని వాక్యాన్ని చదవాలి. అలాగే ప్రతి ఆదివారము విశ్వాసి అని పిలువబడుతున్న వారు దేవుని సన్నిధికి రావాలి. ఇలాగ దేవుని సన్నిధిలో దేవుని గురించిన కొన్ని కార్యక్రమాలు, దేవుని గురించిన కొన్ని క్రమాలు మనం చేస్తున్నప్పుడు
శ్రమలు, కష్టాలు, అనారోగ్యాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఫ్రస్ట్రేషన్లు, కుటుంబంలో కలవరాలు, కుటుంబంలో గొడవలు, కుటుంబంలో అలజడులు ఒకవేళ రేగినప్పటికీ దేవుని ఉపదేశ క్రమంలో, దేవుని సంఘములో మనం క్రమంగా నడుస్తున్నప్పుడు ఆ దేవుడే మనకి ప్రతికూలమైన దారిని, బాటను చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే కాదండి, నాకు నచ్చినప్పుడు, నాకు తోచినప్పుడు, నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను వస్తాను అని అంటే బిడ్డలారా, దేవుడు కూడా నిన్ను చూసి చూడనట్టుగా విడిచిపెట్టేస్తాడు. దేవుడు కూడా నిన్ను చూసి చూడనట్టు ఏం చేస్తాడంటండి, విడిచిపెట్టేస్తూ ఉంటాడు. అలాగే విడిచిపెట్టకుండా ఉండాలి అని అంటే నీవు నేను ఆయన చేతిలో, మన యెషయా గ్రంథంలో రాస్తాడు, ఆయన చేతిలో మనము భద్రపరచబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము అన్నాడు. హల్లెలూయా. 2024 సంవత్సరంలో దేవుడు అనేక మంది పట్ల అనేకమైన కార్యాలు ఏం చేశాడండి, జరిగించాడు. అనేకమైన ఆశీర్వాదాలు కలిగించాడు. అనేకమైన మేలులు జరిగించాడు. అనేకమైన అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేశాడండి, తప్పించాడు. అనేకమైన ఇరుకుల నుంచి, అనేకమైన ఇబ్బందుల నుంచి దేవుడు, అనేకమైన ఆశ్రయం నుంచి దేవుడు తప్పించాడు. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పిన మాట అదే. ఏమన్నా తెలుసండి, నీ కార్యములను నూతనపరచు. నీ కార్యములు ఏమన్నాడు అంటే నూతన పరచుము అంటే దేవుడు మనల్ని నూతన పరిచాడు కాబట్టి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు మనకి మేలు చేశాడు కాబట్టి, దేవుడు మన యందు సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు 2025వ సంవత్సరము జనవరి 1వ తారీఖు మనం సజీవులుగా ఉండి పరిశుద్ధమైన దేవాలయంలో పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ సమయం చూడలేక, ఈ రోజుని చూడలేక, ఈ గంటని చూడలేక, ఈ నిమిషాన్ని చూడలేక పేరున్నవారు, అందమున్నవారు, ఆస్తున్నవారు, డబ్బున్నవారు, పేరున్నవారు, ఆరోగ్యం ఉన్నవారు కాలాన్ని ముగించినప్పటికీ నేను వెళ్ళరా, దేవుడు మనని నూతన పరిచి మరొక సంవత్సరాన్ని కీర్తన గ్రంథము 65వ అధ్యాయం ప్రకారము 11వ వచనంలో రాయబడిన రీతిగా సంవత్సరము నీ నా మన దయా కిరీటము. హల్లెలూయా. సంవత్సరము ఎవరు దయండి? సంవత్సరం ఆయన దయండి. సంవత్సరము నా భార్య దయండి. సంవత్సరము నా పిల్లలు దయండి. సంవత్సరము మా అయ్యగారు దయండి. సంవత్సరము మా అమ్మగారు దయండి. సంవత్సరము పలానా వారు దయండి. లేదండి, సంవత్సరము అనే భిక్షను ఎవరు వేశారండి? మనకి దేవుడైన యెహోవా అనుగ్రహించాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో రాస్తాడు, గొప్ప ఐశ్వర్యము కంటేను, మంచి పేరు కంటేను, వెండి బంగారముల కంటేను దయను కోరుకోవాలంట. హల్లెలూయా. లేదండి, నాకు బంగారం ఏంటి అంటే 1 కేజీ బంగారం ఇస్తాడండి దేవుడు. వెండి అంటే కేజీ వెండి ఇస్తాడండి. ఒకవేళ బంగారం ఇచ్చిన తర్వాత, వెండి ఇచ్చిన తర్వాత ఒకవేళ బంగారము వెండిచ్చిన తర్వాత నా ప్రియమైన దేవుళ్ళని గమనించండి, నా మాట నిజంగా నమ్మండి. దేవుడు ఒకవేళ మన ప్రాణాన్ని తీసుకుంటే ఆ బంగారం వలన కానీ, ఆ వెండి వలన కానీ మనకేమైనా ఉపయోగం ఉంటుందండి? బంగారము, వెండి మనం అడిగినది డబ్బు దేవుడు అనుగ్రహించిన తర్వాత దేవుడు మన ప్రాణాన్ని కనుక కోరితే ఆ వెండి ఏమవ్వాలి? ఆ బంగారం ఏమవ్వాలి? మనం సంపాదించిన ధనధాన్యం ఏమవ్వాలి?